హలో నమస్తే. ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం వండుకున్నారేంటి? నేను ఏం వండుకున్నానో మీతో షేర్ చేస్తాను. ప్రతిరోజు షేర్ చేస్తా కదండి, అలాగే ఈరోజు కూడా మీకు చూపించాలని అనుకుంటున్నాను. అయితే మన ఇంట్లో ఎప్పుడు కూడా అతి తక్కువ ఆయిల్తో చేసుకునే పదార్థాలే ఉంటాయి. నచ్చినట్లయితే మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. అలా కామెంట్లో తెలియజేశారనుకోండి, మీరు కూడా చేసుకున్నారని చెప్పి నాకు చాలా ఆనందంతో హ్యాపీ ఫీల్ అవుతానన్నమాట. ఓకేనా? అయితే ఈరోజు చాలా చాలా తక్కువ ఆయిల్తో చేసుకున్నానండి. 2 రకాల పదార్థాలు చేశాను. అదేంటనేది మీకు చూపిస్తాను. ఇగోండి ఇక్కడ పెట్టేసుకున్నాను నేను. చూసారా, ఇక్కడ పెట్టుకున్నాను. చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, మన వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. మంచి ప్రోటీన్ రిచ్ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆయిల్ తక్కువైనంత మాత్రాన రుచి ఉండదేమో అని మాత్రం అస్సలు అనుకోకండి. ఆయిల్ తక్కువ వేసుకున్నా మనం చేసుకునే విధానంలో చేసుకుంటే, నిదానంగా చేసుకునే విధానంలో చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నిజం చెప్తున్నాను. రండి, మీకు చూపిస్తాను, దగ్గర నుండి చూపిస్తాను. మీకు కూడా నోరు ఊరుతుంది, తప్పకుండా చేసుకుంటారు అని నాకు అనిపిస్తుంది అనమాట. చేసుకుని నాకు కామెంట్లు చెప్పండి. చూద్దాండి. 2 రకాల అద్భుతమైన రెసిపీస్ మీకు చూపిస్తాను. ఇది మజ్జిగ పులుసు అండి. మజ్జిగ పులుసు, చల్ల పులుసు రెండు ఒకటేనండి, ఏదన్నా అనొచ్చు. ఇది మజ్జిగ పులుసు అనమాట. అతి తక్కువ ఆయిల్ అండి, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ ఆయిల్ పట్టింది. చూసారా, ఆయిల్ అసలు పైనే తేరట్లేదు, అంత తక్కువ ఆయిల్తో చేస్తానమాట. ఇంక ఇది చెప్పనే అక్కర్లేదండి. హై ప్రోటీన్తో చేసిన వంకాయ శనగల కూర అండోయ్. అసలు ఎంత బాగుంటుందో తెలుసా? పూరి, పుల్కా, చపాతీ, రైస్లోకి అసలు అత్యద్భుతంగా ఉంటుందంటే నమ్మండి. మనం శనగలు ఎక్కువ వేసుకుని చేసుకున్నామేమో, చాలా బాగుంటుంది. అది కూడా బ్రౌన్ శనగలు అండో, చిన్న చిన్న శనగలు ఉంటాయి కదా, అవన్నమాట. పేరెంటానికి ఇస్తారు కదా, ఆ శనగలు అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయండి. తక్కువ ఆయిల్తో చేసిన వంటకాలు అనమాట. ఇది ఎంత ఆయిల్ వేసానో చెప్పలేదు కదా. దీంట్లో 1/2 టీ స్పూనే వేస్తే దీంట్లో 1.5 టీ స్పూన్ వేసానండి. వంకాయ కదండి, మరి కాస్త ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం 1.5 టీ స్పూన్ ఆయిల్ తోటి మనం కానిచ్చేసాం. ఇది 5గురు ఈజీగా వేసుకోవచ్చండి ఈ కూరని. ఈ పులుసు ఎంతమంది వేసుకోవచ్చండి, ఇది కూడా 5గురే తినొచ్చండి చక్కగాను. నచ్చిందా మీకు? నచ్చితే మరి ఫాలో చేయండి అబ్బా, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.